సార్ బిల్లింగ్ కౌంటర్ క్లోజ్ చేయబోతున్నాము. వేరే ఏమైనా ఆర్డర్ చేస్తారా? హాఫ్ ప్లేట్ జిఎస్టీ ఉంటే ఇవ్వండి. ఆనియన్స్ ఎక్కువ, కారం తక్కువగా. ఎవడ్రా వీడు? వీడు పోల్డ్ చెప్పెక్కించండి. తర్వాత అయ్యో అన్నా ప్యాలెస్, వేలు ప్యాలెస్. వెల్కమ్ టు వేలు ప్యాలెస్. ఈ ఇల్లు మీకు బాగా నచ్చుంటుంది, ఎందుకంటే ఇది అన్న ప్యాలెస్. చూడండి. ఓ పడుకున్నారా? పడుకోండి. ఇది మీ బెడ్ అని అనుకోండి. ఇది ఇంపోర్టెడ్ ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ నిండా సరుకుంది. ఇది ఆటోమేటిక్. మీరు కావాలా? చల్లటిది కావాలా? ఆకలిగా ఉందా? ఏదైనా తినాలా? ఏం కావాలి చెప్పండి, అన్ని ఇందులో సిద్ధంగా ఉన్నాయి. మీరు దేనికి కంగారు పడద్దు, అన్న అన్ని ఏర్పాట్లు చేశారు. ఇది అన్నా టీవీ, సోనీ టీవీ, 40 ఇంచెస్ టీవీ, అన్నా టీవీ. ఇందులో చూస్తే అన్ని కలర్ఫుల్ గా కనిపిస్తాయి. ఏంట్రా అన్న ట్యాంక్ ఖాళీ చేసి వచ్చేలోక గన్నలు గురిపెట్టుకుంటున్నారు? రే నామా, రే మస్కల్, గన కింద పడి. ఏంట్రా ఇది? అన్న గెస్ట్ హౌస్ లో జాలీగా ఉంటారు అనుకుంటే మీరమ్మా ఇక్కడ గొడవ పడుతున్నారు. తుపాకీ కింద పడిందని తీసుకుందాం అనుకున్నా, అంత లోపల అందరు గొడవ పడుతున్నారు. అలాగా? నేను అనుకున్నాను అండర్ వరల్డ్ డార్ అన్నింట్లోనే షూట్ అవుటా. అదంతా ఇక్కడ కుదరదు రోయ్. అదంతా బయట. ఇక్కడ ఉన్నంతసేపు కంట్రోల్ గా ఉండాలి, అర్థమైందా? ఏంటి నామా ఇదంతా? అన్న బిడ్డలు మీరందరూ వచ్చామా, ఇక్కడ జాలీగా ఉన్నామా, బయలుదేరి వెళ్ళామన్నట్టుండాలి. ఈ అన్న ఎవరు? అన్న ఇక్కడే ఉన్నారు. ఎక్కడ? ఇంకెవరు? అన్నని నేనే అన్ననే. నేనే అన్ననే. నేనే అన్ననే. కానివ్వండి. ఎవరిని మాట్లాడనివ్వకుండా నువ్వేం మాట్లాడుతున్నావేరా? నువ్వు కూడా నవ్వుతున్నావా? మీ ఏరియాలో మీరే డాన్లు, ఈ మాత్రం దానికే నవ్వుతున్నారు. ఈ ప్యాలెస్ కి ఈ అన్నే డాను, అంతే. ఇప్పుడు వెళ్ళాడే వేలు వీళ్ళందరికీ అడ్డాగా ఉండేవాడు. ఇప్పుడు ఉన్నది కూడా వాడి ఇంట్లోనే. ఈ వేలు ఇంట్లోనే మస్కలు నామా మొట్టమొదటిసారి కలిసింది. అక్కడే స్నేహితులయ్యారు. కత్తి లాంటి ఫిగరు. నామా, నువ్వు ఏ లోకంలో ఉన్నావురా? ఒంటరిగా నిలబడి నవ్వుకుంటున్నావేంటి? ఎవరు ఆ అమ్మాయి? అమ్మాయా? నీకెలా తెలుసు? నామా, ఒక చోట నిలబడి నవ్వుతూ ఉన్నామనుకో, అమ్మాయి అబ్బాయిని వదిలేసిందని అర్థం. అదే ఒక అబ్బాయి నవ్వుతూ ఉంటే తన మనసులోకి ఒక అమ్మాయి వచ్చి సెటిల్ అయిందని అర్థం. చెప్పరా, ఎవరా అమ్మాయి? అది ఎవరంటే నిన్న బార్ లో డాన్స్ చేసిందే అమ్మాయి. మంచి ఫిగరు. ఆ అమ్మాయిది సాధారణమైన ఫిగర్ కాదు, కత్తి లాంటి ఫిగరు. ఫిగర్ అంటే అలాంటి ఫిగరు. తన మాత్రం నా జీవితంలోకి వచ్చిందనుకో, అయ్యో అయ్యో. నామా, రే నామా, ఆలోచించకు. తను అక్క కూతురే. అక్క కూతురా? సారీ వెళ్ళన్నా. ఎందుకు? అమ్మాయి నీ అక్క కూతురని తెలియకుండా ఫిగరు, కత్తి లాంటి ఫిగరు, ఏంటి ఎటు ఫిగరు అనేసాను. నాకు అంత మర్యాద ఏం అక్కర్లేదు నామా. ఆ అమ్మాయి నీకు కావాలా చెప్పు, అక్కతో మాట్లాడి నీకిచ్చి పెళ్లి చేయిస్తాను. వేలు, వేలన్నా, మీరు సాధారణమైన వేలను కాదు, నా జీవితంలోకి వెలుగు తీసుకొచ్చిన దేవుడివి. దేవుడు. సార్, సార్, నన్ను వదిలేయండి సార్. సార్,
నేను అలాంటి దాన్ని కాదు సార్. నేను ఏ తప్పు చేయలేదు సార్. అమ్మా నువ్వు వెళ్ళి ముందు అక్కడ సార్, కూర్చోబో. పోండి సార్. నేను మంచి కుటుంబం నుంచే వచ్చిన అమ్మాయిని సార్. అక్క వచ్చేసింది. किधर है? क्या रे? क्या? 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 हाँ? क्या सोचकर अंदर किया इनको? नायक बड़ा नालायक हो गया रे तू। మేడం కమిషనర్ గారే. कब मैं स्टार्ट की? तेरे को नहीं पता था मेरा लड़की हो गई है? उसको मैं नंगा न चाहेगी। तेरे को नहीं पता ये लड़की लोग मेरा है? पता था ना? फिर काय के लिए अरेस्ट किया? అదేంటంటే కమిషనర్ గారు ఆర్డర్. कमिश्नर क्या? क्या कमिश्नर? रूटीन रेट था ना तुम लोगों का? आई रूटीन में पैसा गिनता है चलता है तेरे को? हाँ? पता है ना किस कलर की लोग है? राणा। राणा को पता चलेगा ना तो तुम लोग माँ बहन एक करेगा। साला है काला पेटीकोट मुजरा नहीं चल रहा था, पेपर दे। इंग्लिश में लिखा है पढ़ ले। चले। और हाँ सुन, मैं मंगलमुखी, जिसकी दुखी उसकी रुकी। क्या? सांस से। अगली बार स्टेशन पे नहीं शमशान में मिलूंगी। लव यू। ఏయ్ సిగరెట్ తేవయ్యా.